హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే ఇగోండి ఇలా చూస్తున్నారు కదా, ఇది పొన్నగంటి కూర. పొన్నగంటి కూరతో పల్లి వేసి ఇలాగా ఫ్రై చేసుకోవడం. ఇది మనకి పొన్నగంటి కూర కన్నా పల్లి పొడి ఎక్కువ ఉంటుందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే వంకాయ ఇంకా కాబోలి శనగలు ఈ రెండు కలిపేసి కాంబినేషన్లో కర్రీ చేసుకోవడం. రెండు కర్రీస్ రెసిపీస్ అయితే రెండు. మనం ఇప్పుడు ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దీన్ని పొన్నగంటి కూర అంటారు. చూస్తున్నారు కదా, ఈ లీవ్స్ ఎంత బాగున్నాయి కదా. అయితే ఇది ఆషాఢ మాసంలో కంపల్సరీ ఒక్కసారైనా తినాలి అని చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకంటే దీనిలోని చాలా పోషకాలు ఉంటాయంట, కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందంట దీంట్లో. ఇది టేస్ట్ అయితే బాగుంటుంది. అయితే చాలామందికి ఇది నచ్చదనమాట. ఎందుకంటే ఇది చప్పగా ఉంటుంది, చాలా చప్పగా ఉంటుంది అనమాట. దీనికి మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టే దీనికి టేస్ట్ వస్తుంది తప్పితే దీనికంటూ ఒక టేస్ట్ అంటూ ఉండదన్నమాట. సో అందుకని చెప్పి చాలామంది తినడానికైతే అంతగా నచ్చరు. అయితే ఇదిగోండి, ఇది ఎలా చేయాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఇదిగోండి లీవ్స్ మాత్రమే ఇలా పూర్తిగా మనకి ఇది లేకుండా చూడండి, కాడ అనేది లేకుండా పూర్తిగా ఇలా లీవ్స్ మాత్రమే తీసుకుని ముందు రెడీ చేసి అయితే పెట్టుకుందాం. ఇదిగోండి ఇలా ఒక క్లాత్ అయితే వేసుకున్నాం. ఏదైనా మనం స్టోర్ చేసి ఉంచుకోవాలి అనుకునేటప్పుడు ఏదైనా ఇప్పుడు పచ్చిమిర్చి అయినా ఇవ్వండి, పచ్చిమిర్చి ఒక్కసారి తెచ్చుకున్నాను అంటే ఇవ్వండి ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటాను అనమాట. ఇలా బాక్స్లో చూడండి తొడిమలు తీసేసి ఇలాగా క్లాత్లో వేసేసి ఉంచుకుంటే మనకి ఇలా ఉంచాము అంటే 15 రోజులైనా 20 రోజులైనా జస్ట్ అప్పుడే మనం చెట్టు నుంచి తుంచుకొని తెచ్చుకున్నామా అన్నంత ఫ్రెష్గా ఉంటుంది ఏ ఆకైనా ఏ కాయగూరైనా. అందుకని నేనైతే ఇగోండి ఇలా ఒక డబ్బాలో క్లాత్ అయితే వేసేసుకొని అందులో ఇలా వేసేసుకుంటున్నాను అనమాట. ఇవి క్లీన్ చేసేసుకొని అయితే ఆకుకూరలు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు వండేసుకొని తినేయడం అయితే మంచి అలవాటు. నిల్వ ఉంచకూడదు సాధ్యమైనంత వరకు అయితే. కానీ ఒక్కోసారి మనం ముందు రోజు తెచ్చుకొని రెడీ చేసి ఉంచుకోకపోతే మరుసటి రోజు మనకి లంచ్ బాక్స్కి అయితే అందదు కదా. సో అందుకని చెప్పేసి ముందు రోజు ఇలా తెచ్చుకొని నేనైతే ఇగోండి ఇలాగ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసేసి మొత్తం ఇది ఆల్రెడీ కడిగేసాను అనమాట. బాగా కడిగేసి ఆరబెట్టేసి ఇగోండి ప్రస్తుతానికైతే ఇలా తీసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకుందాం. పొన్నగంటి కూర నిన్న నైటే మనం ఇలా కట్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఇది ఇలా ఫ్రై చేసేసుకుందాం. ఇంకా దానికోసం అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు. ఇగోండి ఇలా పల్లీలు 1 కప్పు, ఎండుమిర్చి 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా పొట్టు తీసుకుని ఇగోండి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది 1 కప్పు ఫుల్గా ఒక వెల్లుల్లి అనమాట. అయితే దీంతోపాటు వంకాయని ఈ కాబోలి శనగలు కలిపేసి కర్రీ కూడా చేసుకుంటున్నాను. అయితే ఇగోండి వంకాయ ఇంకా బంగాళదుంప 2 కలిపేసి అయితే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. దానికి సరిపోయిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ముందైతే ఇగోండి ఇలా కడాయి అయితే వేసుకొని ఇదిగోండి ఇటు పక్క కుక్కర్ ఒకటి పెట్టుకున్నాను. ఈ కడాయిలో ముందు ఆయిల్ వేసుకొని మనం స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇందులో కాస్తంత జీలకర్ర వేసుకుందాం. అలాగే జీలకర్రతో పాటు ఇది ఫ్రై కాబట్టి ఇలా కాస్త మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్ అంత, అలాగే పచ్చి శనగపప్పు 1 టేబుల్ స్పూన్ అంత వేసుకుందాం. ఈ కర్రీలో కూడా కాస్తంత జీలకర్ర అయితే వేసుకున్నాం. ఫస్ట్ అయితే ఇలా కాస్త ఫ్రై అయింది కదా, ఇందులోకి ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసేద్దాం. వెల్లుల్లి రెబ్బలు కాస్త బాగా ద్వారగా వేగింది అంటే అప్పుడు మనం మిగతా వేద్దాం. ఇటుపక్క ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఈ పొన్నగంటి కూర కోసం మనం ఈ పల్లీలు అయితే తెచ్చుకున్నాం కదా. ఈ పల్లీలు అయితే నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. మామూలుగా అయితే వేయించుకున్నప్పుడు మనకి పొట్టు అంతా వచ్చేసేంత బాగా, అంటే మనం ఇలా అనగానే పొట్టు ఊడిపోవాలి, అంత బాగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. చేసుకుంటేనే దీని టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇందులో అయితే ఎండుమిర్చి కూడా వేసేద్దాం. కాస్తంత వాటర్ ఉన్నట్టుంది పిల్లింది పైకి. ఎండుమిర్చి వేసేసాక ఇంకా పొన్నగంటి కూర వేసేద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇందులో పొన్నగంటి కూర వేసేసి కాస్త బాగా ఫ్రై అవ్వాలి. ఇది
ఇప్పుడు ఇదైతే మనం దంచుకుందాం. పూర్తిగా మనం ఇది గుండ అయిపోకూడదు. గుండ అయిపోవాలి అనుకుంటే మిక్సీ పెట్టేసుకుంటే అయిపోతుంది. కాకపోతే ఇలా దంచుకున్నామంటే కాస్త చిల్లపల్లాగా అవుతుంది కదా, అలాంటప్పుడు మనకి టేస్ట్ అయితే బాగా తగులుతూ ఉంటుంది దానిలోన. సో అందుకని చెప్పి ఇది కాస్త గుండగా మనం చితక్ కొట్టుకుందాం. ఇంకా కాస్త అవ్వాలి. ఇగోండి ఇలా బాగా అయ్యింది కదా. ఇంకా ఇది మనం తీసేసి ఒక్కసారి ఇలా అనుకున్నాం అనుకోండి, పొట్టంతా మొత్తం జారిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదే దీంట్లో మళ్ళీ అల్లం వెల్లుల్లి వంకాయ కర్రీ కోసం కూడా వేసేద్దాం. వేసేసి కాస్త దంచేస్తే ఇది కూడా బాగా అయిపోతుంది. ఇంకా ఇగోండి ఇలా మనం అయితే దంచుకున్నాం కదా, ఇది దంచుకొని ఇప్పుడు కర్రీలో అయితే వేసేద్దాం. వేసేసి ఇప్పుడు దీనికి రెండింటికి కూడా సాల్ట్ ఇంకా పసుపు కాస్త వేసుకున్నాము అంటే కాస్త ఫ్రై అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇంకా టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసేద్దాం. దీనికి మనం వేరే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చితోనే దీనికి కారం అనేది వస్తుంది అనమాట. ఈ కర్రీకి కూడా సాల్ట్ యాడ్ చేద్దాం. ఇంకా ఇప్పుడు కాస్త పసుపు దీనిలో కాస్త దీనికైతే మీ స్పైసెస్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నేను నా స్పైసెస్ తగ్గట్టు వేసుకున్నాను. ఈ తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా శనగలు ఇందులో వేసేసి ఇది క్వాంటిటీ అనేది మన ఇష్ట ప్రకారం మనం ఎంతైనా వేసుకోవచ్చు. వంకాయ దుంప కూడా వేసిద్దాం. ఇదిగోండి ఇలా మొత్తం వంకాయ దుంప అంతా వేసేసాం కదా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని కాస్త వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేయడమే. ఇంకా ఇందులో కాస్తంత వాటర్ అయితే వేసేస్తున్నాం. మనకి ఇంచుమించుగా ఏ కప్పుతో శనగలు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అయితే పడుతుంది ఇందులోన. అలా వేస్తేనే మనకి ఈ కూర అనేది బాగా కుక్ అవుతుంది అనమాట. లేదు అంటే మనకి కాస్త దీనిగా ఉండిపోతుంది. ఇంకా పచ్చిగానే. ఇదిగోండి ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూడండి ఫ్రై అయిపోయింది కదా. ఇది ఇంకాస్త ఫ్రై అవ్వాలి. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇంకా ఇది ఫ్రై అయ్యేలాగా ఇది పూర్తిగా పొట్టంతా తీసేసి ఇగొండిలా తెచ్చుకున్నాం కదా. ఇంకా ఇది వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసాక ఇంకా ఇది కలిపేసుకోవడం. ఒక్కసారి స్టవ్ ఆపకుండా కనుక మనం కలిపామంటే శనగపలుకులు అనేది చిన్న జిడ్డు వాసన అనేది వేస్తుంది. సో అందుకని చెప్పి ఇలా మొత్తం స్టవ్ ఆఫ్ చేసాక వేస్తే అయితే ఏంటంటే ఈ పల్లి పొడి అనేది ఎందుకు వేసాను అంటే పెసరపప్పు వేసి వేపినా కూడా ఇది చాలా బాగుంటుంది. నువ్వు పొడి వేసి వేపినా చాలా బాగుంటుంది. అయితే నువ్వు పొడి వేస్తే మా ఇంట్లో అంతగా దేనికి నచ్చదనమాట. నేను ఒక్కరిదాన్నే ఇష్టపడి తినేది నువ్వు పొడి వేస్తే. అందుకని ఈ పల్లి పొడి వేసాను అంటే పిల్లలు కూడా తింటారనమాట. సో అందుకని చెప్పి పల్లి పొడి అయితే వేసాను. ఇది ఇంకా బాగా కలిపేసాం కదా. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇది రైస్లో కలుపుకొని తింటుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అసలు మాకు రాదు, మేము చేయలేము అనుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. అంత బాగా వస్తుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి మళ్ళీ ఇదే ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా కుక్కరు మూత అయితే తీసి చూద్దాం. ఒకసారి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది కదా. చూస్తున్నారా, ముక్కకి ముక్క, జ్యూస్కి జ్యూస్ దీనికది సపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉండదా కాస్తంత గరం మసాలా గుండ అయితే వేసుకుందాం. కాస్త అంటే కాస్త వేయండి, ఇంత అయితే సరిపోతుంది. వేసేసి ఒక్కసారి కలిపేసి ఇంకాస్త దగ్గర పడింది అంటే కూర అయితే దించేయడం. ఇంకా మా ఇంట్లో ఈ కూర వండితే కనుక పిల్లలతో సహా ఇష్టపడి తింటారనమాట. మార్నింగ్ అయితే పిల్లల కోసంకి ఫస్ట్ ఓన్లీ ఈ శనగలు మాత్రమే వండేసి పెట్టేశాను. తర్వాత మాకైతే ఈ వంకాయ వేసి వండుకున్నాను. ఇప్పుడు అయితే పిల్లలు కూడా తింటారనమాట వంకాయ వేసినని. అయితే స్కూల్కి పట్టుకెళ్ళి తినడం అంటే కాస్త ఇబ్బంది పడతారు కదా. సో అందుకని చెప్పి ఇలా వేరేగా మళ్ళీ వండుతున్నాను అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేది. చూడండి ఎంత బాగా కనపడుతుంది కదా. ఒక్క 10 నిమిషాలు ఇలా మనం రెస్ట్లో వదిలేసాము అంటే ఇది ఇంకా దగ్గరగా అయిపోయి సూపర్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.